వ్యవసాయం అంటేనే కష్టాలు నష్టాలు అనే అపోహ ఉంటుంది. సాగులో పెరిగిన పెట్టుబడులు, కూలీల సమస్య, ఇలా పండిన పంటంతా పెట్టుబడికే పోతుందని రైతులు వాపోతూ ఉంటారు. దీనికి తోడు ఇటీవల కాలంలో ప్రకృతి విపత్తులతో నష్టాలను చవిచూస్తున్నారు. చాలా మంది వ్యవసాయం చేయడానికి ముందుకు రావటం లేదు. అయితే సరైన పద్ధతులతో వ్యవసాయం చేస్తే లాభాలు గడించవచ్చని నిరూపించారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. 20 ఏళ్లుగా పొగాకు పండిస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. పండించిన పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా నిలవాలి. అలాంటి మద్దతు పొగాకు పంట సాగుతో దొరుకుతుందని అంటున్నారు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన రైతు మారుముడి మేరీబాబు. 20 ఎకరాల్లో 20 ఏళ్లుగా నాటు పొగాకును సాగు చేస్తున్నారు. పంట సాగు బాగానే ఉన్నా లాభాలు అనేది ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. కోత సమయం, ప్రాసెసింగ్ సమయంలో వర్షాలు లేకపోతే ఆకు నాణ్యత దెబ్బతినకుండా ఉండి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది అంటున్నారు రైతు. గతంతో పోల్చితే ఈ ఏడాది ధర కూడా పెరగడంతో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము పూతోట వ్యవసాయం 20 సంవత్సరాల మటు సాగు చేస్తున్నామండి. దీంట్లో మెలకువలు ఏంటంటే విత్తనాలు తీసుకుని దాచుకుని మేము ఎరువు కుప్పలు సైతం చేసుకుంటామండి. ఎరువు దొరుకుని గేదెల పెంట ముందు దాన్ని చిన్న చిన్న మల్లి కింద కట్టుకుని అందులో ఇత్తులు జల్లుకుంటాము. ఒక చారడి గింజలు అయితే ఒక 10 ఎకరాలకైతే ఒక కేజీ గింజలు సరిపోతాయి. మేము 20 ఎకరాలు చేస్తున్నాను. నేను ఒక కేజీ గింజలనే కేజీన్నర గింజలనే ఒక సెంటున్నరకి పేడతో ఎరువు తోలి 3-4 ట్రిప్పులు దాని మీద సదనం చేసుకుని ఇత్తులు పోసేస్తాము. ఇత్తులు పోసేసినాక అవి 3-4 రోజులకి మొలకొస్తాయి. దానికి చిన్నగా ఏదన్నా కప్పేసుకుంటాము. కొబ్బరి మట్టలో పావెల మట్టలో తెచ్చి కర్రల బాతి కప్పేస్తాము. అవి పెరిగినాక నెల రోజులకి మళ్ళీ ఒక 20 సెంట్లకి సదనం చేసుకుని దాంట్లో చిన్న చిన్న మల్లి కింద కట్టుకుని ఒక గజ మేలాడుపుని పెట్టి ఒక 20 గజాల పొడుగున ఈ నారు తీసుకెళ్ళి అందులో చిన్న చిన్నగా ఎడంగా ఊడుతామండి. ఊడ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఒక నెల రోజులు అలా చేసుకున్న తర్వాత ఆ నెల రోజుల తర్వాత తీసుకొచ్చి తోటలోకి ఒక ఎకరానికి వచ్చి 5,000 కానీ 6,000 మొక్కలు నాటుకుంటాము. ఒక నెల రోజులు అయినాక మళ్ళీ దాన్ని పైపాటు చేసి ఎడ్లతో పైపాటు చేసుకుని పైపాటు బోధులా చేసి కూలోళ్ళని తీసుకొచ్చి దొయ్యలు చేపిస్తాము. దొయ్యలు చేసినాక తల్లి కట్టుకుంటూ ఉంటాము. మళ్ళీ నెల రోజులకు వస్తుంది. దీనికి ఇలా నీళ్ళు వదిలినప్పుడల్లా యూరియా అమోనియా కంపల్సరీగా ఎన్ని తల్లి వేస్తాం అన్ని తళ్ళు ముందు ఎరువు వేస్తామండి. యూరియా అమోనియా తోట దొయ్యలు చేసేటప్పుడు మొక్క మొదలను వేస్తాము. చెంపలు వేసేటప్పుడు మొక్క మొదలను వేస్తాము. 2 ఎకరాల కింద కూలోళ్ళతో దొయ్యలు చేపిస్తాము. ఈ పొగ తోటకి సాగుకొచ్చి ఎకరానికి వచ్చి మినిమము 70-80 వేలు ఖర్చు అవుతుందండి. రైతుకి గట్టిగా అన్ని సౌకర్యాలు వర్షాలు ఏమీ లేకుండా ఉంటే ఒక 25,000 1,25,000 ఆ యాంగిల్లో వస్తుందండి. ఇప్పుడు అదే కాకుండా కొత్తగా బర్లీ అని ఒక విత్తనం కంపెనీ వాళ్ళు ఇస్తున్నారండి. అదైతే ఈ నారు సేమ్ నారు ప్రాసెస్ అదేనండి. అయితే ఇప్పుడు కొత్త కాబట్టి మాకు గుంటూరు ఆ సైడ్ నుంచి నారు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారండి. ఆ విత్తనం మా ఏరియా లేదు, నిరుడే కొద్ది పలతగా వచ్చింది, 7 వచ్చింది. అది పెట్టాము. దానికి వచ్చి సేమ్ సాగు. అయితే అది కోసే పని లేకుండా ఇరిసి కుట్టేస్తారండి ఆడవాళ్ళు మగవాళ్ళు తీసుకొచ్చి. దీన్ని అయితే నెల రోజులకి గెలగొట్టిన 40 రోజులకి మగవాళ్ళని తీసుకొచ్చి దాన్ని కోపించి కుట్టించి పందిర్లు కట్టి పందిరి కలప తీసుకొచ్చి పందిరేసి దానికి ఏలాడి తీసి కట్టి నెల రోజులు ఎండబెట్టిన కోసి మళ్ళీ అమ్మి కోతే అప్పుడు మండలు వేసినాక ఎవరన్నా సాగుకారులు వస్తే కనుక్కుని వెళ్ళి దాన్ని విజయవాడ మార్కెట్కి ఇటు ఒట్రు మార్కెట్ అంటారు. దీన్ని నాటు పొగాకు అంటారండి. ఇది ఒట్రు తయారు నుంచి మళ్ళీ తయారు చేసుకుని విజయవాడ మార్కెట్కి తీసుకెళ్ళి పంపిస్తాం, లేదా నెల్లూరు చుట్ల కంపెనీలు పంపిస్తాం చేస్తాము. ముసునూరు మండలంలో ప్రధాన వాణిజ్య పంటగా ఏటా 1000 ఎకరాల్లో నాటు పొగాకు సాగుతుంది. అయితే ఏటికా ఏడు పెట్టుబడులు పెరగడం, కూలీల సమస్య అధికమవడం, శ్రమకు తగ్గ ప్రతిఫలం లేకపోవడంతో రైతులు దీని సాగు పట్ల ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా బర్లీ పొగాకు సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీనికి పెట్టుబడులు తక్కువ కావడంతో పాటు సదరు కంపెనీలే ఒప్పందంతో కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతు మేరీబాబు ఈ ఏడాది 12 ఎకరాల్లో నాటు పొగాకుతో పాటు 8 ఎకరాల్లో బర్లీ పొగాకు నాటారు.
మార్కెట్లో నాటు పొగాకు 100 నుండి 120 రూపాయలు పలుకుతూ ఉంటే బర్లీ పొగాకు కిలో ధర 150 రూపాయలు పలుకుతుంది అంటున్నారు. ఆ బర్లీ పొగాకు అయితే కంపెనీ వాళ్ళు వచ్చి కేజీ ఇంత అని చెప్పి వాళ్ళు ముందే మాన్యువల్ ఇస్తారండి, కేజీ ఎంత అని ఆ రేటుకి వాళ్ళు కొనుక్కెళ్ళిపోతారండి దాన్ని. ఇదైతే మేము సొంతంగా అమ్ముకోవాలండి. ఇది ఎంత రేట్ అన్నది ఆ వచ్చి ఆ పొగాకు నాణ్యతను బట్టి ఆ వచ్చిన మనిషికి నచ్చిన దాన్ని బట్టి తీసుకుంటాడండి దీన్ని, ఈ మామూలు నాటు పొగాకుని. కేజీ వచ్చి మినిమం ఇది వచ్చి 100 నుంచి 120 రూపాయలకు సీజన్ పడుతుందండి. అది 150 రూపాయలకి ఇచ్చేసారండి ఈ సంవత్సరం. నిరుడైతే 110 రూపాయలండి, ఈ 150 ఇచ్చారండి బర్లీ. ఈ నాటు పొగాకు వచ్చి ఈ సంవత్సరం కేజీ వచ్చి 100 నుంచి 120. దీనికి ఒక రేట్ అని ఫిక్స్ లేదండి, అదును బట్టి కొనే వాళ్ళని బట్టి అదిని బట్టి సంవత్సరం వరకు మేము మండలేసి ఉంచుతామండి. అప్పుడు రైతులు వచ్చి కొనుక్కునే వాళ్ళని బట్టి ఒక టైంలో అదే కేజీ 80 రూపాయలకి ఇచ్చేయచ్చు, అదే కేజీ 150 ఇవ్వచ్చు, 200 అవ్వచ్చు అండి. దీనికంటూ ఒక రేటు ఫిక్స్డ్ ఏం లేదు. ఇదే ఎకరానికి వచ్చి 150,000 పెట్టుబడి పెట్టి పండించేవాళ్ళు ఉంటారండి. ఇదే ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయలు పెట్టి పండించేవాళ్ళు. పండించే దాన్ని బట్టి పొగాకు నాణ్యత బట్టి కొనుక్కెళ్తారు ఎవరైనా సరే. దీన్ని ఎకరానికి వచ్చి ఈ కిలోలు 1200 కిలోలు అవుతుందండి. ఇది అదేనని 1200 కిలోలు అవుతుంది. ఇది బర్లీ అయినా కానీ 1200 కిలోలు అవుద్ది. ఈ నాటు పొగాకు అయినా కానీ 1200, గట్టిగా పండిస్తే 1200, 1250 అంతకు మించి అవదండి. అది పండించుకుంటూ ఇంకొక 200 బర్లీ, ఇంకో 200 అవుతుంది. అది దానికైతే కొంచెం ఎమ్మటనే కోసి పట్టాలేసి పట్టాలేసి దాంట్లో పందిరేసి ఏలాడదీసి ఎప్పటిదప్పుడే పండింది ఎర్రగా పండుతుంది. అది పండిందని కొయ్యాలి. దీన్నేమో టైం ఖచ్చితంగా 20 గెలగొట్టిన 40 రోజులకి మొత్తం ఒకేసారి కోపించేసి 4 రోజులు ఎండగడతాం. వర్షము ఏది రాకుండా ఉంటే దేవుడి మేలు చేసి, ఏ వర్షము ఏది రాకుండా ఉంటే అప్పుడు కోసి దాన్ని ఒక మండిలాగేసి తాటేకుల కింద లేకపోతే పట్టాల కింద కప్పుకుంటాము. 4 రోజులు అటు ఉంచిన తర్వాత అప్పటి నుంచి వస్తారు బేరగాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం బాగుందండి ధర. నిరుడు ఫస్ట్లో స్టార్టింగ్లో లేదు. స్టార్టింగ్లో ఈ సంవత్సరం వర్షాలు వచ్చి పొగాకు మొత్తం తడిసిపోయింది. కంపెనీ వాళ్ళు వచ్చి కొనుక్కెళ్ళిపోయారు తడిసిన పొగాకు. ఉండా పొగాకు కొంచెం ఈ సంవత్సరం బాగానే ఉంది. ఇప్పుడు ఉంటుందని అంటున్నారు, రాబోయే పంటకి రేటు బాగానే ఉంటుంది అంటున్నారు. అయినా ఖర్చులు లేబర్ ఎక్కువ. ఈ పొగ తోట అంటే ఎక్కువ లేబర్ ఛార్జ్ ఉంటుందండి, ఎక్కువ మనుషులు వర్క్ ఉంటుంది. అంత డిప్పు అలాంటివి ఎక్కువ పనిచేయవు. తక్కువ డిప్పులు వేసుకున్నా దీనికి ఎక్కువ నీళ్ళ కట్టులు అని, పత్తి తడికి ముందని, పెట్టుబడులు అని ఎన్ని ఎక్కువ ఉంటాయి. లేబర్ ఛార్జ్ దీన్ని కొయ్యటానికి వచ్చి ఒక ఎకరానికి వచ్చి దీన్ని కొయ్యటానికి వచ్చి 30,000 ఖర్చు అవుతుందండి. ఎకరం అంటే 1250 కేజీలు గట్టిగా పండించిన వాళ్ళకి 1300 కేజీలు అవుద్ది. ఒక 1300 కేజీలు పొగాకును కోపిస్తాకి 30,000 రూపాయలు ఖర్చు అవుతుందండి, ఓన్లీ లేబర్ ఛార్జీ మాత్రం. అనుకూలమైన పంట ఈ సంవత్సరానికి మట్టుకు అందరికీ పర్లేదు. కొంచెం ఫస్ట్లో వానలు వచ్చి తేడాలు వచ్చిన తోటలు బాగున్నాయి, అందరే బాగానే ఉన్నాయి. మార్కెట్ మార్కెట్ అంటే దీనికి మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ చేతిలో లేదండి. ఇదంతా మామూలుగా విజయవాడ మార్కెట్. దీనికి అంటూ ఒక రేటు ఫిక్స్డ్ లేదండి. ఈ చుట్టుపక్కల బర్లీ కానీ ఇది కానీ 1000 ఎకరాలు అంతా ఏమి ఉండదండి. ఒక గట్టిగా చుట్టుపక్కల అయితే ఉంటుందండి, గట్టిగా బర్లీ తక్కువే ఉంటుందండి. బర్లీ వచ్చి అంతా వచ్చి ఒక 500-600 ఎకరమే ఉంటుంది. ఈ పొగాకు అయితే నాటు పొగాకు అయితే మినిమము ఒక 2000 ఎకరమైనా ఉంటుందండి మినిమం వచ్చి. ఈ సంవత్సరం కొంచెం రేట్లు ఉండే పొగాకు తోటలకి, ప్రతి పొగాకు రేట్లు ఉండే. కంపెనీ బర్లీ పొగాకు నీరు 110 రూపాయలు అన్నది ఇప్పుడు స్టార్టింగ్లోనే 150 రూపాయలు చేసింది. దీనికి కూడా ఇప్పుడు పాత పొగాకులు ఉండే వాళ్ళకి తాళ్ళు లెక్క అంటారు ఇక్కడ, మామూలుగా పుట్టు లెక్క. పుట్టు వచ్చి 30 నుంచి 35,000 వరకు అంటున్నారు ఇప్పుడు వరకు. పుట్టు అంటే 250 కేజీలు ఇక్కడ పుట్లు లెక్క వేస్తారు. దానికి వచ్చి ఆ ఒక ఎకరానికి వచ్చి గట్టిగా అయిన వాళ్ళకి 5 పుట్లు అవుద్ది. 5 పుట్లు అంటే 1250 కేజీలు అవుద్ది. ఒక 250 కేజీల నుంచి 35,000 కాడ నుంచి 30,000 అటుకున్నారు. మొన్నటి దాకా కంపెనీలు వచ్చి 14,000 కానీ 12,000 ఫస్ట్లో అమ్మేసేసుకున్నారు. ఉన్న వాళ్ళ మటుకు లాభసాటిగా ఉన్నాయండి.